హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యాము. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వచ్చేసి ఎండు రొయ్యల టమాటా కర్రీ చేయబోతున్నాను. ఎలా చేస్తానో నా ప్రాసెస్లో చూపిస్తానండి. ఫస్ట్గా చెటాకు రొయ్యలు తీసుకున్నాను. పెద్దవి 4 కట్ చేసుకున్న టమాటాస్ తీసుకున్నాను. 4 ఏమో ఉల్లిగడ్డలు కట్ చేసుకుని సన్నగా తరిమాను. జీలకర్ర, ధనియాల పొడి, చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం, ఉప్పు ఇవి తీసుకోవాలి. ఇదైతే స్మెల్ రాకుండా నేను ఎలా చేస్తానో రొయ్యలు తినని వాళ్ళు కూడా తింటారు. ఇలా చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్గా కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసాక ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా దాంట్లోనే వేసి బాగా కలుపుకున్నాను. దూరగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడంత పసుపు కూడా వేసి బాగా దూరగా వేయించుకోవాలి. దూరగా ఫ్రై అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మూత తెరిచి చూశాక మగ్గిపోయాయని చూసాను ఫ్రెండ్స్. సగం మగ్గేసాయి. మగ్గినాక తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటాస్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని రొయ్యలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై చేసుకోవాలి. దూరగా వేయించుకొని అవి వేయించుకుంటే పొట్టు, తలకాయ, దానికి ఉన్న పొట్టు మొత్తం రాలిపోతుంది. అవి ఒక వాటర్లోకి వేసుకొని బాగా కడుక్కొని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఈ మగ్గిపోయి చూసారా ఫ్రెండ్స్, టమాటా వేసాం కదా, మగ్గిపోయాయి. తగినంత కారం, మనకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకొని బాగా మళ్ళొకసారి కలుపుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి వేసుకొని మగ్గించుకున్నాక మళ్ళొకసారి మగ్గించుకున్నాక నేను కొంచెం మా పిల్లలు తిన్నారని సపరేట్గా ఒక గిన్నెలో తీస్తున్నాను. మీరు తినేవాళ్ళు వేసుకొని. అలాగే తీసాక రొయ్యలు వేసాను. రొయ్యలు వేసి బాగా కలుపుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ నేనైతే కొన్ని పోసి బాగా మగ్గించుకొని లాస్ట్కి కొత్తిమీర వేసి బాగా మగ్గించుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన రొయ్యల కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.